హలో బెస్టీస్. సో ఇదైతే మా ఫస్ట్ వీడియో అనమాట. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామన్నది. ఇంట్లో ఉంటే పొద్దున బయట అనేది తెలియదు. ఇంట్లో పొద్దున్న రెడీ. సో టైం వచ్చేసి 7:25 మార్నింగ్ అవుతుంది. మా అక్క 5 o'clock లేచి 2 hours అయింది రెడీ అయ్యి. 2 hours పట్టింది రెడీ అవ్వడానికి. సో మేమైతే కార్తీక మాసం నుంచి ఎవ్రీ వీక్ మండే ఒక్కొక్క శివాలయంకి అయితే టెంపుల్కి వెళ్తున్నాం. ఇది 3rd వీక్ అనమాట. సో 3rd వీక్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అక్క? చలో. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నిన్ననే నేను వెహికల్ సర్వీస్ నుంచి అయితే తెచ్చిన. సో అట్లా అని చెప్పి మా బావ వెహికల్ మొత్తం నీట్గానే ఉంది కదా, పూజ చేపిద్దామని చెప్పి పూజ చేయించిండే. వెహికల్ కొని ఇప్పటికి 11 months దానికి అవుతుంది. ఈ 11 monthsలో నేను ఒక 4-5 times పూజ అయితే చేయించిండే. సో ఇప్పుడు కూడా ఒకసారి పూజ అయితే చేయించినాం, చాలా బాగా అయితే చేసి. సో ఇక్కడ నుంచి మనం శ్రీశైలం స్టార్ట్ అయిపోదాం. చలో. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి అంతా కనిపిస్తుందా 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు. వెహికల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం కష్టమే. ఇది బేబీకాన్, అది ఇక్కడ డస్ట్బిన్ వేసిన ఒకటే, నీ పొట్టలు వేసిన ఒకటే కదా. సో లంచ్ చేసుకొని రెస్ట్ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరినాం. మన హోటల్ కాడ నుంచి అయితే టెంపుల్ జస్ట్ 10 kilometers. సో జస్ట్ ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ని అయితే దర్శించుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ శ్రీశైలం. యాక్చువల్లీ మేము రేపు మార్నింగే దర్శనం అనుకున్నాం, బట్ ఆల్రెడీ మనం జల్దీ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఒక దర్శనం అయితే చేస్తున్నాం అనుకుంటున్నాం.
ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. 300 రూపీస్ దర్శనం. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే 10 minutes పట్టింది. కానీ అదంతా చుట్టూ తిరిగి అట్లా అని కాఫీ తాగి వచ్చేసరికి టైం అయితే ఎక్కువ పట్టింది. సో రూమ్కి అయితే ఇప్పుడు వచ్చినాం అనమాట. టైం చూస్తే 10:20 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేసేసి రేపు పొద్దున మళ్ళీ దర్శనం. సో డిన్నర్ అయితే పుల్కా తింటున్నాం. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక 20 minutes అంతే. ఇప్పుడు తక్కువ ప్రైస్కి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫ్లోరే. ఓకే బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 3:40. సో ఇప్పుడైతే లేచినాం. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం 4:45కి. చలో. సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:12 అవుతుంది. సో నేనైతే ఫోన్ సబ్మిట్ చేయడానికి లైన్లో నిలబడ్డా. సో దర్శనానికి అయితే కరెక్ట్గా 1/2 hour పట్టింది. ఎందుకు లేట్ అయిందంటే విఐపీస్ వస్తారని చెప్పి లైన్ మొత్తం ఆపేస్తున్నారు అనమాట. ఇంకా ఫోన్ కోసం వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పటివరకు షాపింగ్ చేసిండే, అందుకే లేట్ అయిపోయింది. అవును, ఏం లేదు అర్థం కాక అన్నీ కొన్నాం. ఏం కొన్నావు? అన్నీ కొన్నాము చిన్నపిల్లలకి అని అంటున్నాం. సో నిన్న ఒకసారి దర్శనం, ఇప్పుడు ఒకసారి దర్శనం అయితే చేసుకున్నాం. అంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్ ప్లేస్లలో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ అవన్నీ రావడం కొంచెం కష్టమే. ఒకటి ఫ్యామిలీతో వచ్చిన కాబట్టి ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం అంటే ఇంట్రోవర్ట్ కదా, అంటే షైగా ఫీల్ అవుతున్నా. సో అట్లా అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలే. కొన్ని వీడియోస్ కూడా తీసిన, వాటికి కూడా మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. అప్కమింగ్ వీడియోస్లో మనకు కూడా షైనెస్, ఇంట్రోవర్ట్ అవన్నీ పోయి మంచిగా మనం కూడా కంటెంట్ ఇస్తాం.
డెఫినెట్గా. ఇప్పుడే మనమైతే హోటల్కి అయితే వచ్చినాం. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ లేదు. సో ఇంకెక్కడ నన్ను వేరే దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి 11కి చెక్అవుట్. ఇంకో 2 hours టైం అవుతుంది. సో రెస్ట్ తీసుకొని 11కి చెక్అవుట్ చేసి డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. ఇది బాగుంది. జస్ట్ 350 ఛార్జ్ చేశారు. పర్సన్ అయితే చాలా బాగా డిజైన్ చేసిండు. ఒకటి బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా. What about Pavan? Pavan is not answering. సో చేస్తున్నాం అయితే రూమ్ వెకేట్ చేసిండే. 11 o'clockకి చెక్అవుట్ అయితే మనమైతే 12కి చెక్అవుట్ చేసినాం. మనకు టైం అయితే ఇచ్చారు. కార్లో అయితే వెనకాల టైర్లో గాలి లేదు. ఒకసారి అయితే ఎయిర్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో జస్ట్ ఇప్పుడే మనం ఏపీలో నుంచి తెలంగాణలోకి అయితే ఎంట్రీ అయినా. అదే లైన్, బార్డర్ లైన్ అన్నమాట. హోటల్లో అయితే లంచ్ చేస్తున్నాం. కరెక్ట్ 2:15 టైం.